ఏలూరులో చింతమనేని ప్రవర్తించిన తీరు చాలా దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. అర్ధరాత్రి తాగి ఒక ఇంటిపైకి దాడికి వెళ్లటం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని, చట్టం ఏమైందని ప్రశ్నించారు. ఒక శాసనసభ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి పగలు వెళ్ళి ఎవరన్నా ప్రశ్నించాడంటే ఒక అర్థం ఉంది. అర్ధరాత్రి తాగేసి ఒళ్ళు తెలియనటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి ఒక ఇంటిపైకి దాడికి వెళ్ళటం అంటే అది ఎంతవరకు కరెక్టు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అది కూడా ఒక జేసీబీ తీసుకెళ్ళి అందుకే ఇందాక నేను చెప్తా ఉన్నా, ఎంత పెద్ద జేసీబీ అయినా రాజ్యాంగం కంటే పెద్దది కాదనేటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జేసీబీ తీసుకుని ఒక ఇంటి మీదకి, అది కూడా ఏలూరు టౌన్లో నడిబొడ్డున ఉన్నటువంటి ఇంటి దగ్గరికి ఒక జేసీబీ తీసుకుని శాసనసభ్యుడే రౌడీ మొక్కలను వెంట పెట్టుకుని తాగేసి ఒక ఇంటిపైకి దాడికి వెళ్ళాడు అంటే అది ఎంత దారుణమైనటువంటి సంఘటన అనేది ఈరోజు అసలు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఉదయం నిద్రలేసి చూస్తూ ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తా ఉంది, అసలు ఈ రాష్ట్రంలో అసలు వీళ్ళు చట్టం న్యాయం ఏవయ్యాయి అంటే నేను ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా. అదే ఒక సామాన్య వ్యక్తి అదే విధంగా ఒక జేసీబీ పట్టుకుని ఎవరన్నా ఇంటి మీదకి దాడికి వెళ్తే ఈ పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకుండా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. సామాన్య వ్యక్తికి ఒక న్యాయం, అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వంలో శాసనసభ్యులుగా చేసేవాళ్ళు కానీ బడాబాబులకు ఒక్కొక్క న్యాయంలా ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.